నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు ఏం చేస్తాడులే అనుకున్నారు. ఎన్నికల ముందు వరకు కూడా ఇతర పార్టీలను తన వ్యాఖ్యలతో చెడుగుడు ఆడించారు. దీంతో మాటలు తప్ప రాజకీయాల్లో మెలకువలు తెలియవు అనుకున్నారు అంతా. కానీ సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తీరు మారిపోయింది. ఉందాగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు ఏం చేస్తాడులే అన్న వాళ్ళే సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో బాగా తెలుసు అంటున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలకు అయితే తనను టార్గెట్ చేసేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ప్రజాపాలనను కొనసాగిస్తున్నారు. దీంతో వారంతా ప్రభుత్వ మనుగడపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి మాటలతోనే కాదు చేతలతోనూ కౌంటర్ ఇస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా రేవంత్ రెడ్డిని కలుస్తుండటంతో పాటు తాజాగా మజ్లిస్ నోటి వెంట కూడా తమ మద్దతు రేవంత్ రెడ్డికి అని చెప్పించగలిగారు. పాత బస్తీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన రేవంత్ రెడ్డితో పాటు అసదుద్దీన్ ఓవైసీ పాల్గొన్నారు. ఎన్నికలకు ముందు చాలా విమర్శలు చేసుకున్నా అవేమీ పట్టించుకోలేదు. రేవంత్ రెడ్డి 5 ఏళ్లు అధికారంలో ఉంటారని వేదిక మీద నుంచి ఓవైసీ భరోసా ఇచ్చారు. నిజానికి ఓవైసీ స్ట్రాటజీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అప్రకటిత మిత్రపక్షంగా వ్యవహరించడం. బీఆర్ఎస్తో చాలా కాలం సన్నిహితంగా ఉన్నారు. అయితే అధికారం పోయిన తర్వాత మాత్రం కేసీఆర్ను ఓవైసీ పట్టించుకోవడం లేదు. కనీసం పలకరించడం కూడా లేదు. ఇక కలిసి పనిచేసే ఛాన్స్ అయితే అసలే లేదు. గతంలో కలిసి పనిచేసేవారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల ప్రయత్నాలకు ఓవైసీ తన వంతు సహాయాన్ని కూడా అందించారు. కానీ ఆయన పార్టీలో పొత్తులు పెట్టుకోలేదు. అంతా తెర వెనుక సాయమే. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెరుగైన స్థానాలను వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 స్థానాలు వస్తాయని రేవంత్ నమ్మకంగా ఉన్నారు. అన్ని సీట్లు వస్తే ఆయన ఖచ్చితంగా తన ప్రభుత్వాన్ని సుస్థిరం చేసుకుంటారు. 10 సీట్లు వచ్చినా విశ్వరూపం చూపిస్తారు. లోక్సభ ఎన్నికల్లో ఎంపీ సీట్లు ఎక్కువగా గెలుచుకున్నా ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ సిద్ధపడకపోవచ్చు. రేవంత్ ప్రభుత్వం ఉండకూడదని బీఆర్ఎస్ మాత్రం గట్టిగా కోరుకుంటోంది. గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు వేగంగా వెలుగులోకి వస్తుండటమే దీనికి కారణమని చెప్పాలి.